సువార్త 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మనం మొదటి వచనంలో వాక్యము దేవుడై ఉండెను అని చదివిన తర్వాత ఆ వాక్యము ఇక్కడ 14వ వచనంలో ఆ వాక్యము అంటే ఏ వాక్యం అంటే ఏదైతే ఆది యందు ఉన్నదో ఆ వాక్యము దేవుని యందు ఉన్నదో ఆ వాక్యము దేవుడై ఉండెనో ఆ వాక్యము శరీరధారి అయి అంటే రక్తమాంసములు కలిగిన వాడుగా ధరించుకొని ఆయనలో ఉన్నటువంటి గుణములు ఏంటంటే కృపా సత్యము. ఈ కృప అనేటువంటిది మనిషి యొక్క బలహీనతలలో దేవుని యొక్క ఉద్దేశాలను అందుకోవటానికి దేవుడు కనపరిచినటువంటిది. రెండవది సత్యం అనేటువంటిది మనిషి అబద్ధంలో దేవుడికి వ్యతిరేకమైన దాంట్లో జీవిస్తున్నటువంటి స్థితిలో దేవుని గురించినటువంటి వివరణ, ఆయన గురించినటువంటి ప్రత్యక్షత మనకు తెలియపరుస్తూ ఎందుకు దేవుడు మనిషిని సృష్టించాడో ఆయన యొక్క ఉద్దేశాన్ని తెలియజెప్పగలిగినటువంటిది సత్యం. ఆ రెండింటిని ధరించుకున్నవాడుగా అంటే మన మధ్యలో నివసించినప్పుడు యేసు ప్రభువును కనుక ఎవరైనా ఆ దినాలలో కనుక చూచినట్లయితే, లేక ఇప్పుడు ఆయన గురించి వ్రాయబడినటువంటి ఈ పత్రికలన్నిటిలో కూడా మనం ఆయన గురించి చదివినట్లయితే ఏమి ప్రత్యక్షమవుతుంది అంటే దేవుని గుణమైనటువంటి కృప, అనగా పాపిని రక్షించి వెదికి రక్షించి అతనిని పునరుద్ధరించి అతడు జీవితంలో దేవునితో కూడా నడవటానికి అతని నడకను స్థిరపరిచి దేవుడు కోరిన విధంగా ఉండగలగటానికి మనిషి యొక్క బలహీనతలన్నిటిలో ఆయన బలాన్ని నింపగలిగినటువంటిది దేవుని యొక్క కృప. అది చూపించాడు ఆయన. తర్వాత అదేవిధంగా సత్యాన్ని గురించి కూడా లోకములో ఉన్న వాటన్నిటి నుంచి కూడా మనం విడుదల పొంది ప్రభువు ఆయనను గురించినటువంటి పరలోక సంబంధమైన విషయాలన్నిటినీ గ్రహించగలిగినటువంటి మార్గంలోనికి తీసుకురాగలిగినటువంటిది సత్యం. ఈ రెండింటి యొక్క పరిపూర్ణతలో ఆయన మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అంటే ఇక దానికి మించినటువంటి పరిమితి లేనటువంటిది, హద్దులు లేనటువంటి స్థితికి ఆయన ఈ లోకంలో జీవించాడనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆయన గురించినప్పుడు ఆ దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన ద్వారా ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క కృపని, ఆయనను గురించిన సత్యాన్ని మనుషులు అర్థం చేసుకునేటువంటి రీతిలో సశరీరుడిగా మన మధ్యలో ఆయన నివసించి దేవుని గుణాలైనటువంటి వీటిని మనకు బయలుపరిచాడు. దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ రాయబడింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. దానికి అదే పేజీలో కింద రాశాడు జనితైక కుమారునిలు. మనుషుడు సృష్టించబడ్డాడు అంటే మనందరం కూడా సృష్టించబడిన వాళ్ళు. మనిషిని దేవుడు సృష్టించాడు. కానీ యేసు ప్రభు విషయంలో ఏం చెప్తున్నాడంటే ఆయన జనితైక కుమారుడు. జనితైక కుమారుడు అంటే ఆయనలో నుంచి పుట్టినవాడుని అర్థం. అందుచేతనే ఆయన దేవుని కుమారుడు. ఆయన శరీరాన్ని మరియల నుంచి తీసుకున్నప్పటికీ కూడా, లేకపోతే దావీదు వంశంలో నుంచి తీసుకున్నప్పటికీ కూడా ఆత్మలో దేవుని ద్వారా పుట్టినవాడు. చూడండి, రోమాపత్రిక 1:4. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. అనగా ఆయన అద్వితీయ తండ్రి వలన కలిగిన జనితైక కుమారుని వలె, అంటే తండ్రి ద్వారా పుట్టినటువంటి ఆ అద్వితీయ కుమారుడు అంటే ఇంకా అటువంటి వాళ్ళు ఎవరూ లేరు అని అర్థం. లేకపోతే జనితైక కుమారుడు అంటే ఆయన ద్వారా పుట్టినవాడని అర్థం. అందుచేతనే ఆ దేవుని గుణాలైనటువంటి ఆ కృపని, సత్యాన్ని ఆయన బయలుపరచగలిగాడు. ఇంకా ఏ మనిషి కూడా ఆ విధంగా కలగలేదు. మనందరం కూడా దేవుని చేత సృష్టించబడ్డాం. మనకు పుట్టిన పిల్లలను మనం కన్నాం. కానీ యేసు ప్రభు దేవుని ద్వారా కలిగినవాడు. అందుచేత ఆయనకు జనితైక కుమారుడు అంటే ఆయన ద్వారా పుట్టినవాడు అని అర్థం. బిగాటన్ ఆఫ్ గాడ్.
ఇప్పుడు మీ పిల్లలు దే ఆర్ బిగాటన్ ఆఫ్ యూ, నీ ద్వారా పుట్టిన వాళ్ళు. అలా యేసు ప్రభు తండ్రి ద్వారా పుట్టినవాడని అర్థం, జనితైక కుమారుడు అంటే. ఇంకా అలా ఎవరూ లేరు. తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె, అంటే తండ్రి యొక్క మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే కుమారుడైన యేసుక్రీస్తును చూచినప్పుడు ఆ దేవుని యొక్క మహిమ ఏమిటనేటువంటిది మనం చూడగలిగే విధంగా యేసు ప్రభు శరీరధారి అయి మన మధ్యలో దేవుని యొక్క మహిమను బయలుపరిచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9 నుంచి చదువుతున్నాను. ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నువ్వు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచూ తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. ఇక్కడ తండ్రితో ఆయన ఉన్నట్లుగా, లేక తండ్రిని చూచినట్లు ఈయనను చూచుట ద్వారా తండ్రిని చూచుట అనేటువంటిది ఒకటే అని ఫిలిప్పు అనేటువంటి శిష్యుడికి మన ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ మనం చదివినటువంటి దాంట్లో ఏం చదువుతున్నామంటే 14వ వచనంలో తండ్రి యొక్క మహిమను కుమారుని ద్వారా మనము చూడగలిగాము అనే విషయాన్ని మనకు చెప్తున్నాడు యోహాను. 14వ అధ్యాయంలో కూడా ఫిలిప్పు తోటి ప్రభు అయిన యేసుక్రీస్తు అదే మాట చెప్తున్నాడు. దాని తర్వాత హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు, ఆయన అంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమున ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ 3వ వచనంలో చూస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, తత్వము యొక్క మూర్తిమంతము. ఇందాక మనం చదివాము, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. అద్వితీయ కుమారుని లేక జనితైక కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి, అంటే దేవుని మహిమను కనుగొంటిమి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆ మహిమ యొక్క తేజస్సు అంటే ఏ విధంగా అయితే సూర్యుని యొక్క కిరణాలు డిఫ్యూజ్ అయి మనందరి మీద ప్రకాశిస్తాయో ఆ విధంగా దేవుని యొక్క మహిమను ఆయన యొక్క వెలుగు ద్వారా, అంటే దేవుని యొక్క పరిశుద్ధత, నీతి, ఆయన గుణములు అవన్నీ కూడా విస్తృతంగా మానవ జాతి మీద విస్తరించగలిగేటట్లుగా చేయబడినటువంటి ఆయన తేజస్సు అని అర్థం. తర్వాత ఆయన తత్వం యొక్క మూర్తిమంతం, అంటే దేవుని యొక్క ఏదైతే స్వభావం ఉన్నదో, లేకపోతే ఆయన తత్వం అంటే ఆయన యొక్క నేచర్ ఉన్నదో దానిని అంతటినీ కూడా మూర్తీభవించుకొని ఈ లోకంలోనికి ప్రత్యక్షమైన వాడుగా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. అంటే ఆయన గురించినటువంటి ఆయన యొక్క మహిమ యొక్క ప్రకాశము విస్తరింపజేయబడడం ద్వారా ఆ కిరణాలు రకరకాలుగా ఏ విధంగా మనందరి మీద పనిచేసి మనలో పరలోక సంబంధమైన దాని విషయంలో కార్యాన్ని జరిగించుటకు సామర్థ్యం కలిగినవిగా ఉన్నాయో దానిని ఆయన స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఉండగలిగినటువంటి మూర్తీభవించినటువంటి వాడుగా ప్రభు అనే యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి ద్వారా జన్మించిన వాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చదువుతాం. తర్వాత ఆ మహిమ అనే దానికి ఇక్కడ మనం చదివినటువంటి వచనంలో కనుక చూస్తే, అంటే వేరు చోట వేరు రకాలుగా ఆ మహిమను గురించి వర్ణించబడింది. ఇక్కడ మనం చదివినటువంటి 14వ వచనంలో చూస్తే ఈ కృపా సత్యము అనే ఆ 2 విషయాల యొక్క మేళవింపు కలిపినటువంటిది మహిమ, దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమ అంటే ఏంటంటే ఏమి చెప్పచ్చు? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము సంపూర్ణంగా కలిపబడినటువంటిది ఎప్పుడైతే మనం రుచి చూడగలుగుతామో మనము ఆ దేవుని యొక్క మహిమను కనుగొన్నట్లుగా అర్థం. అందరూ అనుకుంటారు అదేదో ఒక గొప్ప
వేరైనటువంటిది అయినటువంటి అవగాహనలో ఉంటారు. కానీ దేవుని యొక్క మహిమ ఏమిటంటే, ఎవరిలో అయితే ఈ దేవుని స్వభావాలైనటువంటి కృప, ఆయన గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ స్వభావం, ఆ ప్రవర్తన, లేకపోతే ఆ సత్యం ఆయన గురించినటువంటిది, ఆ రెండింటిని యొక్క మేళవింపు ఏదైతే ఉన్నదో అది మనం దేవుని యొక్క మహిమ అని చెప్పవచ్చు. తర్వాత 15వ వచనంలో చూస్తే, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందుట వాడనియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఇక్కడ ఈ బాప్తిజం వచ్చి యోహాను చెప్తున్నాడు. అంటే ఈ బాప్తిజం వచ్చి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తు కంటే ముందు వచ్చి ఇలా మరి రక్షకుడు రాబోతున్నాడు, మీరందరూ మారు మనసు పొందండి అని చెప్తూ ఆయనకు ముందు మార్గాన్ని సరళం చేసినటువంటి వాడు బాప్తిజం వచ్చి యోహాను. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన నాకంటే ముందటి వాడు. అంటే శరీరధారిగా బాప్తిజం ఇచ్చి యోహాను తర్వాత పుట్టినవాడైనప్పటికీ కూడా ఆయన నాకంటే ముందుగా ఉన్నవాడని, రాబోతున్నవాడు ఈయనే అని నేను చెప్పినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈయనే అని అతడు చెప్తున్నాడు బాప్తిజం ఇచ్చి యోహాను. తర్వాత 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. అంటే ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడడం ద్వారా ఆయన పరిపూర్ణతలో నుండి మనం కృప వెంబడి కృపను పొందితిమి. ఆయన పరిపూర్ణత ఎటువంటిదంటే, ఈ కృప మనందరం కూడా రక్షించబడుట, తర్వాత నీతిగా జీవించగలుగుట, తర్వాత మన బలహీనతలలో ఆయన బలాన్ని పొంది ఆయన మన కొరకై ఉద్దేశించిన మార్గాలన్నిటిలో కూడా చేయగలిగే విధంగా మనం మెట్టుమెట్టుకి మన జీవిత యాత్ర అంతటిలో కూడా ఆ కృప ద్వారా నడిపించబడగలిగినటువంటి విధంగా మనము ఆ మొదటిగా రక్షించబడిన స్థితి నుంచి చివరికి మనం ఆయన సన్నిధిలో ఆయన యొక్క మహిమ కలిగినటువంటి ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రవేశించేటంత వరకు యథార్థమైన హృదయంతో ఆయనను వెతుకుతూ, ఆయనను ప్రేమిస్తూ, ఆయన కొరకు జీవించాలని ఆశ కలిగిన ప్రతి వారి పక్షంగా ఆ కృపను కనపరుస్తూ వారిని బలపరిచి వారిని కడతేర్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అందుచేత ఆ కృపలో నుంచి, ఆయన పరిపూర్ణతలో నుంచి మనము ఆ కృపను పొందగలిగేటువంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. ఇక్కడ చూస్తే కొన్ని ఉదాహరణలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇక్కడ మొదటిగా మన యొక్క రక్షణను గురించి చెప్పబడింది. మనము ఆయన కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. అంటే ఇది మనం చేసినటువంటి క్రియల వల్ల కలిగినది కాదు, కానీ దేవుడు తన కృపలో మనం పాపములలో చనిపోయినటువంటి స్థితిలో ఉన్న పరిస్థితిలో దేవుడు మన వెతికి రక్షించి మనము వెలుగులోనికి రాగలిగి ఆయనను ఎరుగునట్లుగా చేసి ఆయన విశ్వాసం ఉంచగలిగినట్లుగా చేసినటువంటి కృపను గురించి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చదువుతాం. తర్వాత రోమా పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అని ఒకని ద్వారానే ఏలుదురు. ఇక్కడ చూడండి 17వ వచనంలో, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినది. అంటే ఆదాము అనేటువంటి ఒక మనుషుడు పాపం చేయటం ద్వారా మరణం అనేటువంటిది మన అందరి మీదకి వచ్చింది. అంటే మరణం అంటే ఏంటి? దేవునితోటి సంబంధం లేకుండా జీవించే జీవితము, చివరికి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత మనలో ఉన్నటువంటి ప్రాణము నరకములో బడవేయబడుట అని అర్థం. అది మరణం. అయితే 17వ వచనంలో ఏం చూస్తున్నామంటే కృపా బాహుల్యం. అంటే అక్కడ మనం ఏం చదువుతున్నామంటే కృప వెంబడి కృపను పొందితిమి. ఇక్కడ కృపా బాహుల్యము అంటే ఇట్ ఈస్ అబండెన్స్ ఆఫ్ గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అది ఎన్నో రెట్లు, ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పొందగలిగినది అని అర్థం. ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఆ కృపలో మిళితమైనటువంటి 2 విషయాలు. ఒకటి నీతిదానము. అంటే
ఇక పాపములు చేయకుండా ఉండగలిగినటువంటి స్థితిలోనికి ఒక మనిషిని తీసుకుని వచ్చుటకు చేయబడిన కార్యం, అది ఒక కృపాకార్యం. అనగా యేసు ప్రభు మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచుట ద్వారా ఆయనందు విశ్వాసించిన మనందరం కూడా నూతనమైన జీవం కలిగి నడుచుకొనగలిగేటట్లుగా చేయబడినటువంటి ఒక కార్యము, అది ఆయన కృప ద్వారా జరిగించింది. రెండవది, జీవము గలవారై, నీతి దానమును పొందువారు జీవము గలవారై. ఈ జీవం అనేటువంటిది దేవుడు ఉచితంగా మనలో ఆయన జీవాన్ని కుమ్మరించింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువారు నశింపక నిత్య జీవము పొందునట్లు. తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము నిత్య జీవము. ఇక్కడ చూడబడినటువంటి రెండు విషయాలు, కృపా బాహుల్యం అంటే కనీసం రెండు విషయాలు. ఒకటి, నీతి దానము, అనగా మనుషులు పాపముల నుంచి విడుదల పొంది క్షమించబడిన అనుభవంలోనికి తీసుకుని రాబడి పాపము చేయకుండా ఉండగలగటానికి అవసరమైనటువంటి నూతన స్థితిలోనికి, నూతన సృష్టిలోనికి, నూతన జీవములోనికి తీసుకుని రాబడినటువంటి ఒక కృపాకార్యం. రెండవది, ఆ విధంగా చేయబడినటువంటి మనుషుడు ఆ కృపలో నిలిచి ఉండి ఆయన జీవం ద్వారా ప్రతిరోజు ఆయన కోరిన విధంగా జీవించుటకు చేయబడినటువంటి రెండవ కృపాకార్యం. ఆ రెండు విషయాలు కలిపి ఇక్కడ కృపా బాహుల్యం అని చెప్పబడింది. దాని తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇదివరకు ఈ నూతన జీవము ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క జీవము పనిచేసేటువంటి స్థితిలో లేనప్పుడు మనందరి మీద కూడా పాపము ప్రభుత్వం చేసేదిగా ఉండి, మనం ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయలేకుండా, ఏది చేయకూడదు అనుకుంటామో అది చేసేటువంటి విధంగా మన మీద పాపం ప్రభుత్వం చేస్తుంది ప్రతి మనిషిలో. విశ్వాసులయ్యి ఆయనకు కృప ద్వారా నడిపించబడేటువంటి అనుభవం లేని వారిలో కూడా ఈ కార్యం జరుగుతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. కనుక ఆ కృప ద్వారా, కృపా బాహుల్యము ద్వారా నీతి దానము తర్వాత దేవుని యొక్క జీవం మనలో ఏలుట అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి పాపము మన మీద ఇక ప్రభుత్వం చేయకుండా ఉండే విధంగా ఆ కృప మనకు అనుగ్రహించబడుతుంది అని చెప్తున్నాడు. 2 కొరింథీ 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. సో ఇక్కడ పౌలు తన జీవితంలో తనకు కలిగినటువంటి అనేకమైనటువంటి గొప్ప ప్రత్యక్షతలు, ప్రభువు వలన కలిగిన దర్శనాలను గురించి అతడు అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండే విధంగా ఉండటానికి దేవుడు అతని యొక్క శరీరంలో అతని నలగొట్టడానికి ఒక ముళ్ళు ఉంచాడు. కానీ ఆ పౌలు అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు దేవుడు ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలును అని చెప్పాడు. ఇక్కడ యోహాను సువార్త 16వ వచనంలో ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందిది మనం చదువుతున్నాం కదా. ఇక్కడ మనం ఎఫెసీ 2లో రక్షణలోను, మరి రోమాపత్రిక 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మన యొక్క దినదిన క్రైస్తవ జీవితంలోనూ ఎలాగో ఇక్కడ మనం జీవించేటప్పుడు మన మీద తీసుకుని రాబడిన అనేక శ్రమలలో
దేవుడు తన కృపను కనపరిచి వాటన్నిటిని తట్టుకొని మన బలహీనతల్లో ఆయన బలాన్ని కుమ్మరించేటువంటిది కూడా ఆయన యొక్క కృప. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కొన్నిసార్లు మన యొక్క ప్రార్థనలకు జవాబు ఇవ్వకుండా ఆయన కృప మీద ఆధారపడి జీవించమని చెప్తాడు. ఆ కృప మన బలహీనతలు, మనం చేయలేని విషయాలు, మనం నడవలేని విషయాలలో ఆయన శక్తిని మనలో కుమ్మరించి మనము ఆయన కొరకు నిలబడగలిగేటట్లుగా చేయగలిగినటువంటి దేవుని యొక్క సామర్థ్యమే దేవుని యొక్క కృప. దాని తరువాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 16 వరకు. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. ఇక్కడ సమస్తాన్ని ఓడించి అంధకార శక్తులన్నిటినీ కూడా పడగొట్టి వారందరినీ కూడా బందీలుగా దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రవేశపెట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కనుక మనము ఒప్పుకొనిన దానిని, అనగా మనము ఆయనతో కూడా పరలోక రాజ్యంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేయుట అనేటువంటి దానిని, ఆ పరలోకపు కణానులో ప్రవేశించుట అనేటువంటి దానిని మనం గట్టిగా పట్టుకుందాం. ఒకవేళ మన బలహీనతలు కనుక ఉన్నట్లయితే 15వ వచనంలో చెప్తున్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇక్కడ మనకు ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తును ఈ హెబ్రీ పత్రిక రచయిత మనకు ఆయన్ను పరిచయం చేస్తున్నాడు. అంతకు మునుపు రోమా పత్రికలోను ఎఫెసీ పత్రికలోను మనం చదివిన విషయాలన్నిటిలో కూడా మనం రక్షణ పొందడానికి, పాపం మీద జయం పొంది జీవించగలగటానికి చూపించబడినటువంటి దేవుని యొక్క కృపను గురించి మాట్లాడాడు. ఈ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనలో ఆయన పరిచర్యలో నిలబడినప్పుడు కలిగేటువంటి బలహీనతల్లో ఆయన కృప ద్వారా రోజు ఏ విధంగా ఉండాలో దాని గురించి మాట్లాడాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చివరికి మన యొక్క గురి, మన యొక్క ప్రయాణము, మనం చేరవలసిన గమ్యస్థానము పరలోకం. అక్కడ చేరగలగటానికి మనం దాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే మన బలహీనతలలో ఆయన సరైన విధంగా మనం అర్థం చేసుకొని కావలసిన విధంగా సహాయం చేయడానికి శక్తిమంతుడైనటువంటి రక్షకుడుగా, యాజకుడిగా ఆయన ఉన్నాడు. అంతకు మునుపు చూసినవన్నీ కూడా ఆయన మనకు రక్షకుడిగా, మన బలపరిచేవాడుగా చూశాం. ఇక్కడ ఆయన కృపను ప్రధాన యాజకుడిగా మనకుండి అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. అది ఇక్కడ చేయబడుతున్న పరిచయం. కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు, అంటే ఏ విధంగా అయితే ఇశ్రాయేలీలు తమ అరణ్య యాత్రలో రకరకాలైనటువంటి శరీర సంబంధమైన కోరికలు, ఆశల ద్వారా శోధించబడి పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో, అదేవిధంగా మన శరీరంలో ఈ యాత్రా ప్రయాణంలో మన యొక్క బలహీనతలన్నిటిలో కూడా మనం సరైన విధంగా జీవించగలగడానికి సహాయం కొరకు కృప పొందినట్లు, అంటే మన బలహీనతలను గుర్తెరిగి ఆ శోధనలలో నుంచి మనం తప్పించి మనము ఆయన మీద ఆధారపడుతూ మనం చేరవలసిన గమ్యస్థానానికి చేర్చగలగటానికి యాజకుడుగా, అంటే మన కొరకు మొరపెడుతూ మనకు సహాయం చేయుటకు, శక్తిని నింపుటకు సరిపోయిన వాడుగా ఉన్న ఆయనను దొద్దకు మనము వెళ్ళుదామని చెప్తున్నాడు. ఈ విషయాలు ఇంకా రకరకాలుగా మనం దేవుని వాక్యంలో చూడవచ్చు. ఇక్కడ మనం చదివినటువంటి ఈ 16వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన పరిపూర్ణతలో నుండి మనం అందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఈ విధంగా ఈ కృప వెంబడి కృపను ఎఫెసీ పత్రికలో ఒక రకంగా, రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఒక రకంగా, 6వ అధ్యాయంలో ఇంకొక రకంగా, 2వ కొరింథీ 12వ అధ్యాయంలో ఇంకొక రకంగా, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకొక రకంగా మనం చూడగలుగుతున్నాం. అదంతటిని కలిపి ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే, ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందగలుగుతున్నాము అని. ఆయన రక్షకుడుగా, మనం నడిపించేటువంటి నాయకుడిగా, మన బలహీనతల్లో శక్తిని నింపేటువంటి సామర్థ్యం కలిగిన వాడుగా, మన బలహీనతల్లో మన కొరకు ప్రార్థన చేసేవాడుగా, ఆయన కృపను మనం రుచి చూడగలిగే విధంగా ఆయన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందుతున్నాం. అది మొదటిసారి చూపించడం ద్వారా ఆగిపోలేదు. చివరకు ఆ పరలోకపు దేశంలో ప్రవేశించేటంత వరకు కూడా ఆయన తన కృపను మన పక్షంగా కనపరిచేటువంటి ప్రధాన గొప్ప దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు.